ఇందాక ఆయన నాకు చాలా స్వార్థం వల్ల 2 సినిమాలు చేశానని చెప్పేసి మీతోటి గీతా ఆర్ట్స్లో ఆ స్వార్థాన్ని అర్జున్ మీద చూపించకుండా బన్నీ మీద చూపించకుండా మీ పట్ల ఎందుకు చూపిస్తారనేటువంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ మేకింగ్ ఫిలిమ్స్ విత్ యూ ఇన్ బిగ్ ఫిలిమ్స్? ఇప్పుడు గీతా ఆర్ట్స్ చరిత్రలో ఫస్ట్ బిగ్గెస్ట్ ఫిలిమ్స్ మీవే 2 ఫిలిమ్స్ కూడా. ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వార్థం అనేది డెఫినెట్గా నాకు ఉందంటే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బట్ కోర్స్ కొడుకు ఇచ్చే ఆనందం కానీ కొడుకు వాళ్ళు ఇచ్చే ఇది కానీ మీరు అది ఎప్పుడు అది మీటర్ మనం డిసైడ్ చేయలేం. అంత ఇచ్చారు అనుకుంటా బన్నీకి. ఇంకా కోరుకుంటే బన్నీ తప్పు కానీ అది అరవింద్ గారు తప్పు కాదు. అంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్లో 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, 2 బిగ్గెస్ట్ వాల్యూమ్ ఫిలిమ్స్ మగధీరా కానీ ఇప్పుడు ఇది. నాకైతే ఏమో మా ఇద్దరికి కుదిరిందేమో. హౌ యూ సెలెక్ట్ దిస్ క్యారెక్టర్ అని చేసి, ఎందుకంటే ఏదైనా ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బేఫికర్గా చేస్తారు. ఒక రీమేక్ ఫిలిం చేసేటప్పుడు 100% వీఆర్ గోయింగ్ టు హిట్ అనేటువంటిది. బట్ యూ సెట్ దట్ ఆల్ ద వే యూ అండర్వెంట్ సమ్ సార్ట్ ఆఫ్ టెన్షన్, 50-50 ఒపీనియన్తో వెళ్ళారు. అలాంటి 50-50 ఒపీనియన్తో దీంతో వెళ్ళడానికి నేను 50-50లో లేనండి. నేను ఖచ్చితంగా ఇది నాకు సూట్ అవుద్ది అని చూసిన నిమిషం నేను ప్రసాద్ గారికి చెప్పాను. 50-50 నా భయం ఏంటంటే నాకున్న ఈ కాన్ఫిడెన్స్ అందరికీ, మా టీం అందరికీ ఉండాలనేది నా కోరిక. సో మా టీం అందరికీ నాకు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు నేను పక్కన పెట్టేసి నేను దానికి ఎదురు వెళ్ళేవాడిని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మిగతా వాళ్ళలో లేదు. యూ హ్యావ్ క్రియేటెడ్. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూ గాట్ టు క్రియేట్? లైక్ అంటే ఒక మంచి సినిమా నిజంగా దిల్ రాజు గారు చెప్పినట్టు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ ఒక డెసిషన్కి వస్తే కేవలం ఇప్పుడు ఆ సీట్ని కాపాడుకోవడానికో లేకపోతే నంబర్స్ని కాపాడుకోవడానికో మనం సినిమాలు మొదలు పెడితే నిజంగా మనల్ని ఎవరు కాపాడలేరు. మేబీ ఆ నంబర్స్ వస్తాయి. సరే, నాకు ఇంకోళ్ళు ఎవరో చెప్పారు, మణిరత్నం గారు నాకు ఒకసారి చెప్పారు నేను కలిసినప్పుడు. నేను ఆయన ఇంతకుముందు ఒక సినిమా చేద్దామని అనుకున్నాం, అది కుదరలేదు. అప్పుడు ఒకే ఒక మాట అన్నాడు, సరే చరణ్, నువ్వు నా సినిమా చేయకపోతే మళ్ళీ వస్తాను నీకు మంచి కథతో. బట్ నువ్వు ఇంత సాధించావు, నువ్వు ఇంత పెద్ద హీరోవి, నీకేమీ లోటేం లేదు ఒక మార్కెట్ పరంగా, ఎందుకు నువ్వు సేఫ్ జోన్లో చూసుకుంటావు? నీ కెరియర్లో నా సినిమా ఒక డిఫరెంట్ సినిమా అవుద్ది. డెఫినెట్గా ఒక కమర్షియల్ సబ్జెక్ట్స్ అంత ఎక్కువ కలెక్ట్ చేయకపోవచ్చు కానీ ఖచ్చితంగా నీకు పేరు వస్తుంది. ఎప్పుడైనా రేపు పొద్దున ఫ్యూచర్లో నువ్వు సబ్జెక్ట్స్ వినేటప్పుడు ఈ దృష్టిలో కూడా ఆలోచించి ఒక సీడ్ని నా బుర్రలో నాటి వెళ్ళిపోయారు ఆయన. బహుశా ఆ విత్తనమే ఇవాళ ధృవాలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. So many successful directors are there, but what's the reason that you have taken Surendra Reddy for this film? ఎందుకంటే చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్, మోర్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఈ సెలెక్ట్? సో నిజం చెప్పాలంటే నేను సురేందర్ రెడ్డి గారు రేస్ గుర్రం ముందు నుంచి పనిచేద్దామని కలిసాం. మీరు వకంత వంశీతో ఒకసారి వచ్చారు, ఒక కథ అనుకున్నాం. బట్ ఆ టైంలో నా కమిట్మెంట్స్ ఏవో ఉండడం బట్టి నేను చేయలేదు. సో బన్నీతో అయిపోయిన తర్వాత నాకు ఇంకా వేరే కమిట్మెంట్ ఉంటే వాళ్ళు కిక్ జరిగేటప్పుడు కూడా మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, బ్రూస్లీ జరిగేటప్పుడు కూడా మాట్లాడుకుంటాం. సో ఆయనతో పని చేయాలని నేను డిసైడ్ అయ్యాను. కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అనేది లెక్క తప్ప ఆయనతో పనిచేయడం అనేది ఖాయం. అది ధృవ కుదిరింది మాకు, అంతే. ఈ సబ్జెక్ట్ విషయంలో వాట్ ఈస్ ద రిస్క్ యూ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ద రొటీన్ వే ఆఫ్ సబ్జెక్ట్స్ యూ ఆర్ డూయింగ్? ఇంతకుముందు చేసిన వాటికి దీనికి ఎక్కడ రిస్క్ అనుకున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమేజింగ్ కంటెంట్ అండి, దీంట్లో రిస్క్ లేదు. బట్ నా మీద డెఫినెట్గా కొత్తదనం. మన హీరోలు ఎప్పుడు ఇలాంటి ఇద్దరు ఈక్వల్గా, ఇది విలన్ హీరో సబ్జెక్ట్ కూడా అన్నాను నేను. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మల్టీ స్టార్ ఫిల్మ్, ఇద్దరు ఈక్వల్గా ఉండే ఒక సినిమా. ఇంగ్లీష్లో బ్యాట్మ్యాన్ ఉంటుంది, జోకర్ అండ్ బ్యాట్మ్యాన్, అలాంటి ఒక సినిమా. ఇలాంటి ఒక సినిమా నేను ఒప్పుకోవడం అనేది ఒకటి, నిజంగా ఇది కన్విన్సింగ్గా చేయడం అనేది మా డైరెక్టర్ చేతిలో ఉంది తప్ప ఇంకా దీనిలో రిస్క్ అనేది లేదు. కంటెంట్ ఇస్ అ సూపర్ హిట్ కంటెంట్. అది మేము ఎంత బాగా చేసాం, ఎంత బాగా తీసాం అనేది మా మీద డిపెండ్ అయింది తప్ప కంటెంట్లో లోపం లేదు. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.